ఈరోజు మనం వచ్చింది చెల్లమండలం దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వరం అనే గ్రామం దగ్గర ఈ సోమలదేమ గుట్ట పైనుంచినటువంటి చెట్ల ఇళ్ళ నుంచి వచ్చే ఒక జలధార దగ్గరకు వచ్చాం. ఈ సహజసిద్ధంగా వచ్చేటువంటి ఈ యొక్క నీళ్ళ ప్రవాహం, అలాగే ఈ నీటినే వీళ్ళు తాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ వరలతో ఒక బావిని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లోకి ఈ నీరు వచ్చి చేరుతుంది. వచ్చినటువంటి నీరుని వీళ్ళు తాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వీళ్ళు తాగడం వల్ల సహజసిద్ధంగా వచ్చేటువంటి ఈ నీరు వల్ల వీళ్ళకి ఎటువంటి సీజనల్ సంబంధించిన వ్యాధులు కానీ ఇటువంటి అడ్డు వ్యాధులు కానీ రావు. చాలా ఆరోగ్యంగా ఉంటారని వీళ్ళ నమ్మకం. అంటే ఎన్నో వనమూలికలు, ఆయుర్వేదిక ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్ల ఏరల మధ్య నుంచి ఈ నీళ్ళు అనేవి వస్తుంటాయి. దీన్ని వీళ్ళు తాగడానికి ఉపయోగిస్తుంటారు. ఈ గ్రామం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇదే నీటిని వీళ్ళు ఉపయోగిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ సోమలదేమ పండగ జరిగినప్పుడు ఇక్కడ వీళ్ళు రాత్రి సమయంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వీళ్ళు ఇదే నీటిని తాగడానికి ఉపయోగిస్తారు, వంటలకు ఉపయోగిస్తారు. ఇది మన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం లాంటిది.